హాయ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, మీ ఎంసెట్ ప్రిపరేషన్ అని కూడా చాలా బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ 1 డే బిఫోర్ మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మీ కాన్ఫిడెన్స్ అలానే సస్టైన్ అవుతుంది, ఏ మిస్టేక్స్ వల్ల మీ కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది అన్న డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా చెప్తాను నేను. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన కామెంట్ సెక్షన్లో చాలామంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ ఒక డౌట్కి మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం వీడియోలోకి వెళ్తాం. సో ఆ డౌట్ ఏంటంటే, క్యాస్ట్ అన్నది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ర్యాంక్ ఇష్యూ చేసేటప్పుడు అన్న క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తున్నారు. సో క్యాస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమీ ఉండదు ర్యాంక్ ఇష్యూ చేసేటప్పుడు. ఈ క్యాస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుందంటే, మీకు సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు గర్ల్స్ కేటగిరీలో ఉన్నా లేదా ఎక్స్ మిలిటరీ కేటగిరీ అండ్ ఎస్సీ ఎస్టీస్ ఈ రిజర్వేషన్ కేటగిరీస్, బీసీ కేటగిరీస్ ఇవన్నీ కూడా ఎప్పుడు చూస్తారంటే, సీట్ అలాట్ చేసేటప్పుడు, అలాట్మెంట్ ఆఫ్ సీట్ అప్పుడే మనకి ప్రయారిటీ చూస్తారు. ర్యాంక్ ఇష్యూలో ఎటువంటి మనకి ప్రయారిటీ ఆఫ్ క్యాస్ట్ అనేది ఉండదు. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ అప్లై అవుతుంది అన్న డీటెయిల్స్. సో ఓసీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ మీ ఇన్కమ్ కనుక 2 lakhs లోపు ఉంటే ఖచ్చితంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుంది. కొంచెం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అన్నది ఉంటుంది. సో దాని మీద మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో 1 day బిఫోర్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు అని డీటెయిల్స్ ఫస్ట్ మాట్లాడతాం. ఫస్ట్, కొత్త టాపిక్స్ అసలు చూడకూడదు. ఏ న్యూ టాపిక్ కూడా మీరు టచ్ చేయకండి దయచేసి. అండ్ నెక్స్ట్, సెకండ్ వచ్చేసి, ఎటువంటి టఫ్ టాపిక్స్, మీరు గతంలో చూసిన టఫ్ టాపిక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అలాంటి టఫ్ టాపిక్స్ ఏవి చూడకూడదు. న్యూ టాపిక్ టచ్ చేయకూడదు, అలానే మీరు గతంలో చూసిన ఏదైనా టఫ్ టాపిక్ కూడా టచ్ చేయకూడదు. అండ్ మూడో చాలా ముఖ్యమైన విషయం, చాలామంది ఏంటంటే, మనం ఇంతవరకు ప్రాక్టీస్ చేసాం కదా, సో మనం ఎంత దాకా వచ్చాం, ఏ లెవెల్ దాకా వచ్చాం, ఒకసారి టెస్ట్ రాస్తే బాగుంటుంది, ఒకసారి మాక్ పేపరో లేదా ప్రీవియస్ పేపరో టెస్ట్ రాస్తే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి టెస్ట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు రాసుకోండి, అంతేకాని 1 day బిఫోర్ అట్లాంటి పనులు ఏం చేయకండి. సో 1 day బిఫోర్ మీరు టెస్ట్లో కనుక ఏదైనా మ్యాథ్స్ అటు ఇటు అయిందనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ మొత్తం డిలా అయిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పనులు చేయకూడదు. మూడోది అస్సలు చేయకూడదు. ఫస్ట్ ఏంటి, యు ఆర్ నాట్ సపోజ్ టు బి టచ్ ఎనీ టఫ్ టాపిక్స్ ఆర్ న్యూ టాపిక్స్. ఈ 2 విషయాలు ఫస్ట్ అండ్ సెకండ్. అండ్ థర్డ్ది చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, మీరు ఎటువంటి పేపర్ టెస్ట్ రాయకూడదు. ప్రీవియస్ పేపర్ ఉండొచ్చు లేదా మాక్ పేపర్ ఉండొచ్చు. ఈ 3 పనులు మీరు 1 day బిఫోర్ ఖచ్చితంగా చేయకూడదు. సో ఏమి చెయ్యాలి అంటే, మీకు అంతకుముందు మనం చెప్పినట్టుగా మీరు మీ యొక్క స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే చూడండి, ఆ స్ట్రాటజీలోనే మీరు చేసుకున్న పోర్షన్ మొత్తం రివైజ్ చేసుకోండి. ఒక ఐవ్యూ ఇస్తే ఇవ్వండి అంతే. అది కూడా ఇవ్వలేదు మాకు అంటే పర్లేదు, ఏంటంటే కూల్గా ఉండాలి. మన టార్గెట్ అంతా కూడా 1 day బిఫోర్ చాలా రిలాక్స్గా ఉండడమే మన టార్గెట్. ఎటువంటి టెన్షన్ పడకూడదు, ఎటువంటి నర్వస్ ఫీల్ అవ్వకూడదు. మీరు ఆ 1 day బిఫోర్ బుక్ తీయకపోయినా ఏం కాదు, కానీ చాలా కూల్గా ఉండండి. మీరు కూల్గా ఉండి ఎంతవరకు రివైజ్ చేసుకోగలుగుతారు అంతే రివైజ్ చేసుకోండి, చాలా ప్రశాంతంగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఫోకస్ అంతా కూడా రివిజన్ వైపు కాదు, రేపు ఎగ్జామ్కి ఏమేమి థింగ్స్ కావాలి, మీ అడ్మిట్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, అవన్నీ కూడా మీరు జాగ్రత్త పెట్టుకోండి. అండ్ దాంతోపాటుగా మనం ఇంతకుముందే ఆల్రెడీ చెప్పాం, ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగానే మీరు చెక్ చేసుకోవాలి అదా కాదా అనే డీటెయిల్స్ మీకు ఆల్రెడీ మనం పాత వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఈ పాటికి మీరు చూసుకుని ఉంటారు అనుకుంటున్నాను. సో ఎగ్జామినేషన్ బ్రాంచ్ అన్నది కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ 1 hour బిఫోరే మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండేట్టు చూసుకోండి. మీరు ఇన్ టైంలో పడుకోండి అండ్ షార్ప్గా ఎర్లీగా లేచి మీ యొక్క థింగ్స్ అని రెడీ చేసుకుని ఎగ్జామ్ సెంటర్కి విత్-ఇన్ టైంలో ఉండండి. 1 hour బిఫోర్ ఎందుకు ఉండమంటున్నామంటే, మీరు జర్నీ చేసిన ఆ టైర్డ్నెస్ ఉంటుంది చూడండి, అది మీ బాడీలోని ఒక 1/2 hour దాకా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు 1 hour బిఫోర్ కనుక ఎగ్జామ్ సెంటర్లో ఉంటే 1/2 hour రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ 1/2 hourలో మీరు ఆ సరౌండింగ్స్తో మీరు కొంచెం అటాచ్మెంట్ పెరుగుతుంది, కూల్గా మీ క్వశ్చన్ పేపర్ని మీరు డీల్ చేయగలరు. అప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. సో ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీ కాన్ఫిడెన్స్ మీతోనే ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీకు రావాల్సిన దానికన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.